మధ్యకు వస్తూ వచ్చినాం. కాబట్టి ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం చెప్తుంది, ఇది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వార్త. కాబట్టి యేసు ప్రభువు లోకముకు రావడం అంటే దేవుడే మానవుడిగా, దేవుడే పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి ఎవరు సమీపించడానికి తేజస్సు కలిగిన అమరత్వంలో నివసించే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చినారు. కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన వార్త. కాబట్టి ప్రేమైన వారులారా, మాకు సంతోషం ఉందిలే అని అనుకోవచ్చు, నాకు సంతోషము అవసరం లోపలే అని కూడా అనుకోవచ్చు. కాబట్టి స్నేహితుడా, నీ సంతోషము మా అంటే 3 గంటలు, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఉండేది. ఈ సంతోషం అలాంటిది కాదు. సంతోషం వద్దులేని ఒకవేళ అనుకునే వారికి, కాబట్టి దేవుడిచ్చే సంతోషము ఈ లోకములో నువ్వు బలము చేత, చదువు చేత, జ్ఞానము చేత, లోక సంబంధమైన దేవుని చేత ఈ సంతోషాన్ని పొందలేవు. ఓ స్నేహితుడా, దేవుడిచ్చే సంతోషం ఏమిటండి, ఈ మహా సంతోషం ఏమిటండి అనే కనుక నువ్వు ఆలోచిస్తే, దేవుడు మానవుని కొరకు ఆయన ఈ లోకముకు రావటమే సంతోషము. అంత మాత్రమే కాదు, దేవుడే మానవుడయ్యి మానవుని కొరకు నీకు సమీపంగా నీ దగ్గరికి వచ్చి నా సంతోషాన్ని నేను కనిపిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదని చెప్పడం సంతోషము కాదా? ఈ నీతో ఎవరైనా చెప్పినారా? నీ